హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్టయితే, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి. దీన్ని మనము గ్రీక్‌లో చూసినట్టయితే ఐరేనే అంటారు. దీనికి అర్థము శాంతి, భయం లేని స్థితి, సఖ్యతను, సమాధానం అనేది సూచిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే యుద్ధాలు లేని పరిస్థితిని, సాధారణ శ్రేయస్సును ఇది సూచిస్తుందండి. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే సమాధానం లేని వారిగా ఉంటున్నారు. వారికి కలిగిన సమస్యలను బట్టి, అపజయాలను బట్టి, భయాలను బట్టి వాళ్ళు సమాధానాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నారండి. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను మీకు సమాధానం కలుగజేస్తాను అని చెప్పి. దేవుడు కలుగజేసే సమాధానం యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే సంరక్షించడం, అంటే సంరక్షణ కలుగజేయడం అండి. అంటే ఎటువంటి కీడు నుండైనా తప్పించడం, కీడు లేకుండా ఉంచడము. రెండోదిగా చూసినట్టయితే సంతోషాన్ని కలుగజేయడం, అంటే బాధల నుండి మనకు విడుదలనివ్వడము. మూడోదిగా చూసినట్టయితే సంపూర్ణత కలుగజేయడం, అంటే పాపం నుండి మనకు విడుదలనియడము. ఇక్కడ మనం సందర్భాన్ని చూసినట్టయితే యూదులకు శిష్యులు భయపడుతూ ఒక గదిలో ఉండి తలుపులు మూస్తున్నారండి. ఆ సమయంలో యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి వారి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని కలుగజేశాడు. వారి అధైర్యాన్ని ఓదార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు సమస్యలతో బాధపడుతున్నావేమో, అపజయాలను బట్టి, భయాలను బట్టి నీవు కూడా నీ హృదయమైన తలుపులు మూసుకొని భయపడుతున్నావేమో. కానీ నువ్వు దేవుని ఆశ్రయించినట్టయితే దేవుడు నీకు సమాధానం కలుగజేసే వాడిగా ఉంటాడు. అంటే నీకు భద్రతను, నీ ఆత్మలో విశ్రాంతిని, సమాధానం కలుగజేసే వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.